అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ ఈ రాష్ట్రంలో ప్రజా పోరాటాలను, ఉద్యమాలను, పోరాటాలను గౌరవించే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో పోరాటాలు, ధర్నాలు ఉండాలని కోరుకున్నటువంటి ప్రభుత్వం. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్లలో పోరాటాలు, ధర్నాలు నిషేధిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం రాగానే ప్రజాస్వామ్య హక్కులను, రాజ్యాంగ హక్కులను, పౌర హక్కులను ఈ రాష్ట్రంలో ఉండాలని కోరుకున్నటువంటి మొదటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఆర్టీసీ కార్మికుడు, నర్సంపేట డిపో సంబంధించి కార్మికుడు శంకర్ గౌడ్ మృతి చెందడం అనేది అత్యంత బాధాకరం. 24 గంటల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి అందరూ కూడా స్పందించి సబ్ కమిటీ వేసి కార్మికుల్ని చర్చలకు పిలిచినటువంటి ఘనత మన ప్రభుత్వానికి దక్కింది. గత పాలనలో 36 రోజులు ధర్నాలు చేసినా, 36 మంది ఆర్టీసీ కార్మికులు చచ్చినా ఆనాడు గత పాలకులు పట్టించుకోలే. కానీ ఈ ప్రభుత్వం స్పందించే ప్రభుత్వం, బంధించే ప్రభుత్వం కాదు, పోరాటాలను గౌరవించే ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అనుకోకుండా జరిగిన సంఘటన, మనం ఇలాంటి సంఘటనలు జరగాలని మనం కోరుకోం. శంకర్ గౌడ్ మృతి చెందడాన్ని మేము అత్యంత బాధపడతా ఉన్నాం. పార్టీగా ప్రభుత్వం తరఫున కూడా అత్యంత విషాదాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా ఇమీడియట్లీ ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇచ్చి, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఇవాళ ప్రభుత్వం స్పందించింది. గతంలో అనేక మంది చనిపోయిన కూడా గత పాలకులు ఇవాళ చనిపోయిన వాళ్ళు కూడా ఏమాత్రం కూడా స్పందించలేదు. అన్ఫార్చునేట్ ఏంటంటే బాధ్యత కలిగిన వ్యక్తులు ఈరోజు మిస్టర్ బండి సంజయ్ గారు ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఉండి ఒక ఆర్టీసీ కార్మికుల పక్షాన కావచ్చు, ప్రభుత్వం పక్షాన కావచ్చు, సమస్యలు ఏదైనా ఉంటే విజ్ఞప్తి చేసే రూపం వచ్చు. బజారు రౌడీగా, వీధి రౌడీగా అక్కడ పోలీసులకు, కుటుంబ సభ్యులకు మధ్య ఆటంకాలు సృష్టించి రెచ్చగొట్టే విధానం, అతను చేసినటువంటి వ్యవహారం అత్యంత చిల్లరగా ఉంది. శవాల దగ్గర పేలాలు ఆడుకునేలాగా ఈరోజు కొంతమంది దళారులు చేరి ఇవాళ అక్కడ కావాలని రాద్ధాంతం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. రాజకీయాలు చేయాలి, రాజకీయాలు మేము చేయట్లేదు అనక, కానీ రాజకీయాలు చేసే విధానంలో ఈరోజు అత్యంత దారుణంగా, నీచంగా ఉంది. ఇలాంటి మనుషులు కూడా తెలంగాణలో పుడతారా? ఇలాంటి మనుషులు ఎట్లా రాజకీయ నాయకులు అనేది చాలా సిగ్గనిపిస్తూ ఉంది. బండి సంజయ్ గారు కార్మికులకు ఆయనకు ప్రేమ లేదే, కేవలం తనకున్నటువంటి మీడియా కోసం, పాపులారిటీ కోసం ఇంత దిగజారి ఇవాళ ఆర్టీసీ కార్మికుడి దగ్గర పోయి ఇంత నీచంగా వ్యవహరించడం అనేది అత్యంత సిగ్గుచేటు. ఎంత దారుణంగా మాట్లాడుతారంటే, ఇవాళ చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుడి శంకర్ గౌడ్ కొడుకుని పోలీసు వాళ్ళు కొట్టి అంత్యక్రియలకు ఒప్పించిన మాటలు, ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే నీచమైన వాక్యాలు ఏదైనా ఉంటే బండి సంజయ్ గారు, ఇదేనా? అసలు నువ్వు ఎట్లా కేంద్ర మంత్రి అయినావు? సిగ్గుండాలి. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి సమస్యలు ప్రభుత్వానికి వివరించే దగ్గర ఇంకేదైనా ఎక్స్గ్రేషియా విషయంలో కావచ్చు, ఇంకే ఆ కుటుంబానికి న్యాయం జరిగే విషయంలో మీ ఆలోచనలు, సూచనలు గొప్పగా ఉంటాయని మేము అందరం కూడా ఆశించినాం. కాబట్టి కేంద్ర మంత్రిగా ఉండి బజారు రౌడీగా, వీధి రౌడీగా ఈరోజు బండి సంజయ్ వ్యవహరించినటువంటి తీరు తెలంగాణ సభ్య సమాజం అత్యంత నీచంగా అతన్ని అసహించుకుంటుందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ కార్మికుల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలోనే ఆర్టీసీ ఈరోజు బలోపేతమైంది. ఇవాళ కొత్త బస్సులు కావచ్చు, రిక్రూట్మెంట్ అవసరం కావచ్చు, కార్మికులు ఉన్నటువంటి వైద్య, ఆరోగ్య సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రతి అంశంలో ప్రభుత్వం ఎక్కడ కూడా రాజీ లేకుండా వాళ్ళ యొక్క భద్రత అంశంలో కావచ్చు, ఆర్టీసీ బలోపేత విషయంలో కావచ్చు, ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకకి పోదు. ఆర్టీసీ ప్రభుత్వానికి ఒక 2 కళ్ళలాగా, కార్మికులు, ఆర్టీసీ అనేది 2 కళ్ళలాగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. కొంతమంది దళారులు చేరి అక్కడ వాళ్ళు మాట్లాడే భాష కావచ్చు, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, శవాల దగ్గర ఇంత నీచంగా వ్యవహరించడం అనేది అత్యంత సిగ్గుచేటు. ఇవాళ మంత్రుల్ని, ముఖ్యమంత్రులను చూడకుండా వాళ్ళు మాట్లాడే భాష ఏదైతుందో అది నీచమైన చర్య. శవాల దగ్గర పుట్టెడు దుఃఖాలలో ఉండి వాళ్ళని ఓదార్చుతారని నాయకులందరూ అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆశిస్తే అక్కడ పోయి మరింత రెచ్చగొట్టేలాగా, ఇక్కడ సమస్యను మరింత ఉధృతం చేసే విధంగా వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు అత్యంత బాధాకరం. ఏది ఏమైనా బండి సంజయ్ గారు ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి. ఇలాంటి చిల్లర రాజకీయాల ద్వారా నువ్వేదో పాపులారిటీ పెరుగుతుందని ఊహించుకోకు.
ఇవాళ పార్లమెంట్లో ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ సమస్యల గురించి, తెలంగాణకు రూపాయి తెచ్చే దగ్గర కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, తెలంగాణ సమస్యల విషయంలో ఏనాడు పార్లమెంట్లో మాట్లాడేటువంటి వ్యక్తి, ఏనాడు పార్లమెంట్ సమావేశాలకే పోనటువంటి వ్యక్తి ఈరోజు ఆర్టీసీ కార్మికుడి దగ్గరికి వచ్చి అతను ఒలకబోస్తూ ఉంటుంటే చాలా దుర్మార్గంగా ఉంది. ఆ బండి సంజయ్ గారు, నీ వ్యవహార తీరు మార్చుకో. నువ్వు వివరించినటువంటి తీరు సభ్య సమాజం హసయించుకుంటా ఉంది. ఈ నువ్వు శవాల దగ్గర పేలాలు ఎరక తినే విధంగా నీ వివరించినటువంటి తీరు ఏది ఉందో అత్యంత బాధాకరంగా ఉంది. ఇది మాది స్పందించే ప్రభుత్వం. కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల అభివృద్ధి కోసం, కార్మికుల భద్రత కోసం, వాళ్ళ ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క సూచన మేరకు న్యాయబద్ధ అంశాల విషయంలో కావచ్చు, న్యాయబద్ధమైన పోరాటాల విషయంలో ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళని వెన్నంటి ఉంటుంది, వాళ్ళని కాపాడుకుంటుంది అనే విషయాన్ని కూడా మరొకసారి మీడియా ముఖంగా తెలంగాణ సమాజానికి మేము కోరుతా ఉన్నాం. పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రతి సమస్యను ముఖ్యమంత్రి గారు చేరవేసే విధంగా, ఆ సమస్యను పరిష్కరించే విధంగా పొన్నం ప్రభాకర్ గారు కానీ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుక్షణం కార్మికుల సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈరోజు కొంతమంది వివరించినటువంటి తీరు అత్యంత బాధాకరం. ఒకవైపు రెచ్చగొట్టే విధంగా, కార్మికులను ఓదార్చే విధంగా ఉండాలి తప్ప రెచ్చగొట్టే విధంగా, బాధించే విధంగా ఈరోజు వివరించినటువంటి తీరు అత్యంత బాధాకరం. ఏదేమైనా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్మికుల సంక్షేమం కోసం, ఆర్టీసీ సంక్షేమం కోసం మేము కట్టుబడి ఉన్నాం. న్యాయబద్ధమైన అంశాలని త్వరలోనే ఈరోజు ఉన్నటువంటి పరిష్కరించే దిశగా అమలు జరుగుతూ ఉంది. మా ప్రభుత్వం 24 గంటలని సబ్ కమిటీ వేసి డిప్యూటీ సీఎం గారితో 4 మంత్రులతో సబ్ కమిటీ వేసి ఇమీడియట్ ఆర్టీసీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ జేఏసీ వాళ్ళందరినీ పిలిచి ఈరోజు చర్చలకు పిలిచిందంటేనే మాకు ఒక నిబద్ధత ఉంది, మాకు చిత్తశుద్ధి ఉంది ఆర్టీసీ బలోపేతమైన కార్మికుల అంశాల మీద. కాబట్టి దయచేసి ఇలాంటి ఈ లుచ్చా పనులు, ఇలాంటి ఈ లుచ్చా రాజకీయాలు మానుకోవాలని కూడా బండి సంజయ్కి నేను హెచ్చరిస్తా ఉన్నాను. శవాల దగ్గర ఇలాంటి నీచమైన రాజకీయాలు, ఒక బాధ్యత గల కేంద్ర మంత్రిగా ఉండి నువ్వు వివరించినటువంటి తీరు అత్యంత బాధాకరం ఉంది. నీకంటే కూడా మాకు ఒక బాధ్యత ఉంది. ఇవాళ అనేక మంది తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ చేసి అత్యంత కీలక అగ్రభాగాన పోరాడింది, కొట్లాడింది. వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎంతోగానో ఉన్నాయి. వాళ్ళని పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టే 24 గంటల్లో స్పందించి సబ్ కమిటీ వేసి ఇవాళ చనిపోయినటువంటి శంకర్ గౌడ్ కుటుంబానికి కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి, అదేవిధంగా నర్సంపేట ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఒక 5 లక్షల రూపాయలు, అంటే ప్రభుత్వం తరఫున ఒక 15 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేసి, ఆ కుటుంబంలో ఎంత ఇచ్చినా వాళ్ళ దుఃఖాన్ని మనం తీర్చలేమనే విధంగా ఆ కుటుంబానికి కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తే ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది. ఏదేమైనా ఆర్టీసీ కార్మికులారా, ఆత్మహత్యలొద్దు, మీ న్యాయబద్ధమైన పోరాటాలని ప్రభుత్వం గౌరవిస్తూ ఉంది. మాది స్పందించే ప్రభుత్వం, న్యాయబద్ధ అంశంలో మీ పోరాటాలను గౌరవించే ప్రభుత్వం. మీ న్యాయబద్ధ అంశాలను ఇవాళ విజ్ఞప్తి రూపంలో, మీ పోరాట రూపంలో తీసుకొచ్చిన మా ప్రభుత్వం వెనువెంటనే స్పందిస్తుంది. ఆర్టీసీ సంక్షేమం కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారనే విషయాన్ని మరొకసారి మీరు మర్చిపోవద్దు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులందరి పక్షాన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకొని ఆర్టీసీ సంక్షేమం దిశగా, ఆర్టీసీ బలోపేతం దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణలో ఆర్టీసీ కార్మికులందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ, నమస్తే.